హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం కొత్తిమీర పచ్చడి చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ కొత్తిమీర పచ్చడిని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా కొత్తిమీర పచ్చడి చేసుకోవడానికి 3 పెద్ద కట్టలు కొత్తిమీరను 3-4 సార్లు బాగా కడిగి ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. కొత్తిమీర పచ్చడిలో కాడల్ని కూడా వేసుకుంటే ఫ్లేవర్ ఇంకా టేస్ట్ బాగుంటాయి. తరువాత ఒక కట్ట పుదీనాను కూడా 3-4 సార్లు బాగా కడిగి ఇలా సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు పెద్ద నిమ్మకాయ సైజంత చింతపండును వేడి నీళ్ళల్లో నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపగుళ్ళు, 1.5 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. దినుసులు సగం వేగిన తర్వాత అందులో 50 గ్రాములు ఎండుమిరపకాయలు, 2 రెమ్మల కరివేపాకు వేసుకొని ఎండుమిరపకాయలు మాడిపోకుండా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. దినుసులన్నీ ఇలా వేగిన తర్వాత వాటిని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ముందుగా మనం పక్కన పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా వేసుకొని మీడియం ఫ్లేమ్లో కొత్తిమీర పుదీనాలో ఉండే నీరంతా ఎగిరిపోయేంత వరకు మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. కొత్తిమీర పుదీనా ఈ విధంగా బాగా వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. తరువాత మిక్సీ జార్లో ముందుగా మనం ఫ్రై చేసుకున్న దినుసులు, టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని మెత్తగా మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అందులో మీడియం సైజ్ చిన్నులపాయలు, సగం చిన్నులపాయలను వేసుకొని కొంచెం బరకగా మిక్సీ వేసుకోవాలి. చిన్నులపాయను కూడా ఇలా వేసుకున్న తర్వాత ముందుగా మనం ఫ్రై చేసుకున్న కొత్తిమీర, పుదీనా, నానబెట్టుకున్న చింతపండును నీళ్లతో కలిపి వేసుకోవాలి. మీకు మిక్సీ వేసుకోవడానికి పచ్చడి కొంచెం గట్టిగా అనిపిస్తే కొద్దిగా వేడి నీళ్లను పోసుకొని మిక్సీ వేసుకోవచ్చు. పచ్చడిని ఇక్కడ చూపిస్తున్నట్టు మరీ మెత్తగా కాకుండా ఇలా బరకగా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. తరువాత స్టవ్ మీద మరో ప్యాన్ పెట్టుకొని అందులో 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ తాలింపు గింజలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ పచ్చడిలో పల్లి ఆయిల్ అయితే టేస్ట్ బాగుంటుంది. ఆవాలు చిట్పట్లాడుతున్నప్పుడు 2 ఎండుమిరపకాయలు, కచ్చాపచ్చాగా దంచిన 10 వెల్లుల్లి రెబ్బలు, 2 రెమ్మల కరివేపాకు, 1/2 టీ స్పూన్ ఇంగువ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తాలింపంతా వేగిన తర్వాత ముందుగా మిక్సీ వేసుకున్న పచ్చడి వేసుకొని కలుపుకోవాలి. పచ్చడిని తాలింపులో 2-3 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. 3-4 నిమిషాల తర్వాత కొత్తిమీర పచ్చడి మనకు ఈ విధంగా రెడీ అయిపోతుంది. ఈ పచ్చడి చల్లారిన తర్వాత ఏదైనా ఎయిర్ టైట్ డబ్బాలో స్టోర్ చేసుకుంటే నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది. మనకు చాలా టేస్టీగా కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పచ్చడిని బౌల్లోకి తీసుకొని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకునే కొత్తిమీర నిల్వ పచ్చడి రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.